హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రి ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ సంబంధించిన గ్రూప్ ఆస్పిరెంట్స్ కోసము కరెంట్ అఫైర్స్ అనేవి ఇందులో అందించడం అయితే జరుగుతుందండి. సో డైలీ ఒక 5-6 టాపిక్స్ అయితే మీకు డిస్కషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో రాబోయే నోటిఫికేషన్స్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా టీజీపీఎస్సీ మీరు గ్రూప్ పేపర్స్ మీరు చూసినట్టయితే గ్రూప్ 1లో కానీ పేపర్ 1 కానీ అండ్ గ్రూప్ 2లో కానీ పేపర్ 1 కానీ గ్రూప్ 3లో కానీ అండ్ అదేవిధంగా గ్రూప్ 4లో పేపర్ 1లో మీరు చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ అనేది చాలా డామినెంట్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మన నోటిఫికేషన్ వచ్చేసి మే జూన్ ఈ టైంలో అంటున్నారు కాబట్టి సో నోటిఫికేషన్ వచ్చే టైంకి అండ్ ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు అన్ని కరెంట్ అఫైర్స్ కూర్చొని చదవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ కాబట్టి సో ఎగ్జామ్కి 1 మంత్ ముందు మీరు రివైజ్ చేసే విధంగా మన బంచ్ ఆఫ్ ఆర్టికల్స్ అప్పటికి మనం చదువుకొని ఉంటే మంచి నాలెడ్జ్తో ఉంటాము. సో క్వశ్చన్లో ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా కూడా తప్పకుండా వాటిని ఆన్సర్ చేసే విధంగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? సో డైలీ ఒక 20-40 మినిట్స్ అయితే ఒక క్లాస్ మీద అయితే స్పెండ్ చేయండి అన్న సరిపోతుంది. జస్ట్ ఒక చిన్న నోట్బుక్ అయితే పెట్టుకుని ఉండండి. జస్ట్ ఇలా లైన్ గీసేసి జస్ట్ నేను చెప్తున్న పాయింట్స్ ఒక 1-2 లైన్లో ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకున్న అనే విధంగా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. సో నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ నోట్ మేకింగ్ యూ క్యాన్ క్రాక్ ఎగ్జామ్ నాన్న. సో దీస్ ట్రూత్ ఆఫ్ ఎవరైతే జర్నల్లో ఉంటున్నారో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో నోట్ మేకింగ్ అనేది కీ రోల్. మీ యొక్క నోట్స్ మీకు ఉండాలి. సో వేరే ఒక పీడిఎఫ్ మీద డిపెండ్ అయిపోయి ఆ పీడిఎఫ్ మీకు అర్థం కాక చాలా అందులో వేరే వేరే ఇన్ఫర్మేషన్ పెట్టేసి సో అది చదివి మీరు టైం వేస్ట్ చేసుకున్నారనమాట. సో నేను చెప్తున్న క్లాసెస్ నుంచి చిన్న నోట్ మేకింగ్ అనేది చేసుకొని దాని తర్వాత ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు రివైజ్ చేసుకొని వేరే సబ్జెక్ట్స్ కూడా రివైజ్ చేసుకున్నారనుకోండి తప్పకుండా మీరు ఆ పేపర్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూసుకుంటే ఇప్పుడు ఒక 5 టాపిక్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. సో ఇండియా అచీవ్స్ హిస్టారిక్ మైల్ స్టోన్ 100 GW సోలార్ పవర్ కెపాసిటీ. సో ఇంతకుముందు కూడా సోలార్ ప్లాంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది తమిళనాడులో మనకి ఇనాగ్రేట్ చేస్తారనే విషయం కూడా మనం చదువుకున్నాం అనమాట. సో ఇలాంటి రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన వాటి గురించి మనం తప్పకుండా చదువుకోవాలి. అండ్ ఇండియాకి సంబంధించిన యొక్క గోల్స్ అనేవి మనకు ఉన్నాయి కదండి. సో మనకి ఈ యొక్క ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉందో పర్టికులర్ ఇయర్లో మనం పెట్టుకున్నాం అండ్ అదేవిధంగా 2070 కల్లా నెట్ జీరో కూడా అచీవ్ చేస్తామని చెప్పేసి కూడా మనము గోల్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క సోలార్ పవర్ కెపాసిటీతో దాన్ని అచీవ్ చేయడానికైతే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో అందుకే అనేటివి ఎనర్జీ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తప్పకుండా వీటి మీద మనకు అడుగుతాడు. సో అండ్ అదేవిధంగా దయా రివర్ అనేది కూడా న్యూస్లో ఉంది. అది ఎందుకు ఉంది, అది ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చదువుకొని తప్పకుండా రివర్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి దిగుతాయి. అండ్ శతవరి ప్లాంట్, సో ఇట్లాంటి స్పీషీస్ మీద కూడా మనకు అడిగే ఛాన్స్ ఉందండి. సో శతవరి ప్లాంట్ అనేది దాని యొక్క మెడికల్ ప్లాంట్స్లో మనకి చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది. దీని ఒక ప్లాంట్ అనేది దాని గురించి కూడా చూద్దాం. అండ్ అదేవిధంగా ట్రాపిక్స్ 25 అనేది ఏంటిది? సో ఎక్సైజ్ సంబంధించి కానీ నావల్ ఎక్సైజ్ కానీ డిఫెన్స్ ఎక్సైజ్ కానీ మిలిటరీ ఎక్సైజెస్ కానీ సో ఇలాంటి జాయింట్ ఎక్సైజెస్ ఏవైతే అవుతాయో దాని గురించి కూడా మనం తప్పకుండా చదువుకోవాలి. ఇంతకుముందు ఎక్సర్సైజ్ ఎక్వేరియన్ అనేది గురించి మనం చదువుకున్నామని. ఓకేనా? సో అది మనకి ఇండియా అండ్ అదేవిధంగా మాల్దీవ్స్ మధ్యలో జరిగిందనే విషయం మనం చదువుకున్నాం. ఓకేనా? ఎక్సైజ్ గురించి ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడనట్లయితే మాత్రం ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో తప్పకుండా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం అయితే జరిగిందనమాట. సో ఓకేనా? నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ 2025 పబ్లిక్ హెల్త్ కేర్. సో పబ్లిక్ హెల్త్ కేర్లో ఏ విధమైన మనకి ఈ యొక్క బడ్జెట్లో మనకి పొందుపరచాలనే విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు మనము యూనియన్ బడ్జెట్ 2025లో మనకి అగ్రికల్చర్ ఏ విధంగా మనకి చేశారనే విషయాలు మాట్లాడుకున్నాం. అండ్ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్కి ఏ విధంగా మనకి అలొకేషన్ చేశారనే విషయాలు ఈ రెండు టాపిక్స్ మనం కవర్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు మనం పబ్లిక్ హెల్త్ కేర్ మీద మనం అయితే కవర్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇండస్ట్రీస్ మీద, నెక్స్ట్ మనకి సర్వీసెస్ మీద, నెక్స్ట్ ఇలా ఒక్కొక్క టాపిక్ అయితే మనం యూనియన్ బడ్జెట్ని కంప్లీట్ చేసుకుందామండి ఓవరాల్గా. సో ఎంత అలొకేట్ చేశారు అండ్ పోయినసారి కన్నా ఈ బడ్జెట్ ఎక్కడ ఇంక్రీజ్ అయింది, ఎక్కడ డిక్రీజ్ అయింది అనే విషయాలు మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బడ్జెట్లో తీసుకొచ్చిన కొత్త స్కీమ్స్ ఏంటి, సో కొత్త మిషన్స్ ఏంటి, వాటికి అలొకేట్ చేసిన బడ్జెట్ ఎంత అనే విషయాలు మనం మాట్లాడుకోవాలి. సో అవి మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఇంతకుముందు సెషన్లో ఆల్రెడీ నేను అగ్రికల్చర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన అలొకేషన్ ఇన్ డీటెయిల్గా మీకు అందించడం అయితే జరిగింది. ఓకేనా? సో ఎవరైతే నా క్లాసెస్ని ఫాలో అవుతున్నారో, సో ఫిబ్రవరి 1 నుంచి ఫాలో అవుతున్నారో డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే ఒక మంచి బంచ్ ఆఫ్ ఆర్టికల్స్ అయితే తప్పకుండా మీకు ఎగ్జామ్కి ముందట మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్ నా. సో వీడియోని అయితే 1.2x 1.5 స్పీడ్లో పెట్టుకునేది చూడండి. సో ఇన్ డీటెయిల్గా ఈ యొక్క ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? సో జస్ట్ ఎగ్జామ్కి రిలేటెడ్ మాత్రం టాపిక్స్ మాత్రమే తీసుకొచ్చి నేను ఇక్కడ మీతో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో అన్రిలేటెడ్ టాపిక్స్ తీసుకొచ్చి మీతో టైం వేస్ట్ చేసి నేను టైం వేస్ట్ చేసి అలాంటి అవసరం లేదనమాట. సో
ఎగ్జామ్కి రిలేటెడ్ ఉన్న టాపిక్స్, అంటే నేను ఆల్రెడీ పేపర్స్ అనాలైసిస్ చేసి ఆ పేపర్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ మీద వచ్చాయి అలాంటి టాపిక్స్ మీద మనకి ఇప్పుడు వస్తున్న కరెంట్ అఫైర్స్ మీద అడుగుతాడు కాబట్టి అలాంటివి నేను పిక్ చేసి మీతో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. సో డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు సాయిరామ్ సంపత్రి ఎడ్యుకేషన్ ఛానల్లో మీరు చూసినట్టయితే బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అయితే ఉందండి. సో ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ కోర్సెస్ మీద. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 399 అండ్ గ్రూప్ 2 వచ్చేసి 1999 అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి 399, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి 1999. సో ఈ యొక్క పర్టికులర్ ఒక వ్యాలిడ్ అనేది మనం చూసుకుంటే ఫిబ్రవరి 10th వరకు మాత్రమే ఉందండి. సో ఈ యొక్క వ్యాలిడ్ అనేది వినియోగించుకోండి. సో క్లాస్ అనేది చాలా కాంప్రహెన్సివ్ అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అండ్ ఇందులోనే మీకు టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అవి ఉండమైతే జరిగిందనమాట. ఓకేనా, సో చాలా 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ దగ్గర ఇందులో మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే మీకు అందించడం అయితే జరుగుతుంది. సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందడం అయితే జరుగుతుంది సాయిరామ్ సంపత్రి ఎడ్యుకేషన్ ఛానల్లో. ఓకేనా, రైట్. లెట్స్ గెట్ ఇంటు ద డిస్కషన్. చూడండి, ఫస్ట్ టాపిక్. సో ఇండియా అచీవ్స్ హిస్టారిక్ మైల్ స్టోన్ ఆఫ్ 100 GW సోలార్ పవర్ కెపాసిటీ. సో 100 GW సోలార్ పవర్ కెపాసిటీ అనేది ఇండియా అనేది అచీవ్ చేసిందని మనకి న్యూస్లో అయితే ఉంటుందండి. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అండి, విచ్ ఇస్ సర్పాసింగ్ 100 GW ఆఫ్ ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ. సో దాదాపు 35 times ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు ఓవర్ పాస్ట్ డికేట్ నుంచి. అంటే 2014లో మనకి ఇందులో 2.82 GW ఉంటే 2025లో ఇది 100 GW అయితే మనం చేరుకోవడం అయితే జరిగింది ఈ సోలార్ పవర్ కెపాసిటీ ఇన్స్టాల్ ద్వారా. ఓకేనా, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ January 31st 2025 ఇండియా ఒక టోటల్ సోలార్ కెపాసిటీ అని చూస్తే 100.33 GW అయితే ఉందండి. ఓకేనా, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 35 times ఇంక్రీజ్ అయింది ఓవర్ పాస్ట్ డికేట్ నుంచి అని ఇంకో పర్టికులర్ టర్మ్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు యాజ్ ఆఫ్ January 31st 100 కన్నా ఎక్కువనే మన దగ్గర సోలార్ పవర్ కెపాసిటీ అనేది ఉందని ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ద రూఫ్ టాప్ సోలార్ సెక్టర్ సా రిమార్కబుల్ గ్రోత్ with 4.59 GW of new capacity installed in 2024, reflecting a 53% increasing compared to 2023. సో మనము తీసుకొచ్చిన రూఫ్ టాప్ సోలార్ సెక్టర్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ స్కీమ్ అనేది చాలా రిమార్కబుల్ గ్రోత్ అయితే చూసిందండి. అంటే ఈ యొక్క రూఫ్ టాప్ స్కీమ్ ద్వారా మనకి ఏం తీసుకొచ్చారు, సో పబ్లిక్ ప్లేసెస్లో మనకి ఆల్మోస్ట్ ఈ యొక్క సోలార్ ఇన్స్టాలేషన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మనకి సోలార్ యొక్క కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో విత్ 4.59 GW న్యూ కెపాసిటీ అనేది 2024లో మనకి యాడ్ అయితే దాదాపు 2023 పోల్చుకుంటే 53% ఇంక్రీజ్ అయింది ఇన్స్టాలేషన్ అని చెప్తున్నారు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ మనకి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అనేవి చూస్తే రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ స్టేట్స్ అనేవి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా ఉన్నాయి ఈ యొక్క సోలార్ ఇన్స్టాలేషన్లో. ఓకేనా, చాలా సిగ్నిఫికెంట్ అయితే కాంట్రిబ్యూషన్ అయితే చేస్తుంది ఈ యొక్క పర్టికులర్ స్టేట్స్ అనేవి. ఏంటవి? రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. సో సౌత్ ఇండియా నుంచి మనం చూసుకుంటే ఓన్లీ తమిళనాడు మాత్రమే ఉంది. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఏ విధంగా ఇస్తారంటే మనకి సౌత్ ఇండియా నుంచి కర్ణాటక, తమిళనాడు అండ్ తెలంగాణ కూడా ఉందనే విషయం ఇస్తారు టాప్ పర్ఫార్మింగ్ స్టేట్లో. బట్ చూసినట్టయితే ఇక్కడ రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అయితే టాప్ పర్ఫార్మింగ్గా ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఇండియా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది 2014లో 2 GW నుంచి 2024లో 60 GW అయితే చేరింది. ఓకేనా, సో ఇప్పుడు మనకి గ్లోబల్ లీడర్గా కూడా ఇది ఒక పొజిషన్ అయితే సాధించడమే జరిగింది సోలార్ మాడ్యూల్ ప్రొడక్షన్లో. సో విత్ అన్ అంబిషియస్ టార్గెట్ ఆఫ్ 100 GW బై 2030. సో 100 GW బై 2030 కల్లా మేము ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది కూడా మేము చేస్తామని కూడా చెప్పడమే జరుగుతుంది. ఇదేమో ఇన్స్టాలేషన్ అండి, ఇదేమో సోలార్ యొక్క ఇన్స్టాలేషన్. ఇక్కడ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా, 2030 కల్లా 100 GW ఆఫ్ ఈ యొక్క సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది కూడా సాధిస్తామని చెప్పేసి కూడా అనడం అయితే జరుగుతుంది. ఓకేనా, 2024లోని 60 GW అయితే కెపాసిటీ అయితే మనం సాధించడం జరిగింది. సో ఈ యొక్క పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ మీరు ఈ యొక్క 35% ఇంక్రీజ్ ఇన్ పాస్ట్ డికేట్స్ తోటి అండ్ యాజ్ ఆఫ్ January 31st ఇంత కెపాసిటీ ఉంది. అండ్ అదేవిధంగా టాప్ పర్ఫార్మ్ స్టేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఫర్ ఇండియా. సో ఇది మనకి ఎనర్జీ సెక్యూరిటీగా ఉంటుందండి. ఈ విధంగా
ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనమైతే డిపెండ్ అయ్యి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క సోలార్ ఎనర్జీ ద్వారా ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ అనేది తగ్గిపోయి ఇప్పుడు మనం సెల్ఫ్ రిలయంట్గా పవర్ జనరేషన్లో ఎదగొచ్చు అనేది మనకి ఇవ్వడమే జరుగుతుందన్నమాట. సో సోలార్ ఈ విధంగా మనకైతే హెల్ప్ అయితే ఇస్తుంది. అండ్ దీని తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ తప్పకుండా మీ యొక్క క్వశ్చన్ పేపర్లో పడాలి ఇఫ్ ఇన్ కేసు మీకు సోలార్ ఎనర్జీ మీద ఏమైనా క్వశ్చన్ అపీర్ అయినప్పుడు. ఓకేనా, ఇది చాలా క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ అనమాట. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని టోటల్గా మనకి రెడ్యూస్ చేస్తుంది అండ్ క్లైమేట్ చేంజ్ని కూడా కాంబాట్ చేయడానికి కూడా ఇది సోలార్ పవర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఈ యొక్క సోలార్ ఇండస్ట్రీ అనేది చాలా జాబ్స్ అనేవి కూడా మనకి ఇస్తుంది. అండ్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఒకళ్ళు బూస్ట్ అయినప్పుడు మనం మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో ద ఫాలింగ్ కాస్ట్ ఆఫ్ ద సోలార్ ఫోటోవాల్టిక్ ప్యానల్స్ హ్యావ్ మేడ్ సోలార్ పవర్ అన్ అఫోర్డబుల్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. సో ఈ యొక్క ఫోటోవాల్టిక్ ప్యానల్స్ ఉంటేనే మనము ఈ యొక్క సోలార్ ఎనర్జీని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు నాన్న. ఓకేనా, సన్ నుంచి. సో ఈ యొక్క దీని యొక్క కాస్ట్ అనేది కూడా మనకి చాలా అఫోర్డబుల్లో ఉండడం వల్ల కూడా ఈ యొక్క సోలార్ ఎనర్జీ కూడా మనకి అందడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో రూరల్స్లో కూడా ఈ యొక్క సోలార్ ద్వారా మనము ఎలక్ట్రిసిటీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, సో దాని ద్వారా ఏంటంటే చాలా మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్కి ఒక క్వాలిటీ లైఫ్ అనేది కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు దీని ద్వారా సోలార్ ఎనర్జీ ద్వారా అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఎనర్జీ సెక్యూరిటీ అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అండ్ అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా జరుగుతుంది. ఓకేనా, సో ఇలాంటి పాయింట్స్ అనేవి మనకి ఏంటంటే మెయిన్స్లో చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇలాంటి పాయింట్స్ ఈ పేపర్లో తప్పకుండా కనపడాలి. రైట్, సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క సోలార్ ఎనర్జీ ఇంక్రీజ్ కావడానికి ఈ యొక్క సోలార్ ఇన్స్టలేషన్ ఇంక్రీజ్ కావడానికి మనకి గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటి, దానికి సపోర్ట్ చేసిన స్కీమ్స్ ఏంటని మనం చూద్దాం. చూడండి, కీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీ ప్రమోట్ చేస్తూ తీసుకొచ్చిన కీ ఇనిషియేటివ్స్ ఏంటి, అందులో భాగంగా నేషనల్ సోలార్ మిషన్ అండి. ఈ 2010లో లాంచ్ చేశారు. ఈ మిషన్ ఎయిమ్ టు అచీవ్ 2080 GW ఆఫ్ ఇన్స్టాల్ సోలార్ కెపాసిటీ బై 2030. సో ఈ యొక్క నేషనల్ సోలార్ మిషన్ అనేది 2010లో తీసుకొచ్చారు. ఇది మనకి 28 GW అనేది 2030 కల్లా అచీవ్ చేస్తారని చెప్పేసి గోల్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఒక ట్రాన్స్ఫార్మేటివ్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఇది ఒక రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అనమాట. సో హౌస్ హోల్డ్స్ వాళ్ళకి క్లీన్ ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి రూఫ్ టాప్ ఒక సోలార్ ఎనర్జీకి ప్యానల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంటి మీద వాళ్ళు సోలార్ ప్యానల్స్ అయితే ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళు ఆ ఎనర్జీ అబ్జర్వ్ చేసి వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధంగా ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా, సో ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఒకవేళ ఆ వీడియోని చూడనట్టయితే మాత్రం చూడండి, మీకు కూడా ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి ఇన్ డీటెయిల్గా నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ పిఎం కుసుమ్ స్కీమ్ అండి. ఇది సపోర్ట్స్కి ఫార్మర్ చేయడానికి తీసుకురావడమే జరిగింది. ఇది సోలార్ ఇరిగేషన్ పంప్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో పిఎం కుసుమ్ వచ్చేసి మనకి పర్టికులర్గా ఫార్మర్ సపోర్ట్ చేయడానికి వీళ్ళకి సోలార్ ఇరిగేషన్ పంప్స్ ఇవ్వడానికండి. ఓకేనా, సో సోలార్ ఇరిగేషన్ పంప్స్ ఇవ్వడానికి తీసుకోవడమే జరిగింది. ఈ పంప్కి ఏదైతే ఉందో ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేవి మనకి అటాచ్ చేయడమే జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఈ పంప్స్ అనేవి ఇరిగేషన్ పర్పస్ కోసం వాడొచ్చు అని, అంటే ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వకుండా టోటల్గా మనకి ఏంటంటే ఈ యొక్క సోలార్ మీదనే డిపెండ్ అయ్యే విధంగా ఈ యొక్క సోలార్ ఇరిగేషన్ పంప్స్ అనేవి పిఎం కుసుమ్ స్కీమ్ ద్వారా ఫార్మర్స్కి సపోర్ట్ చేయడానికి డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోలార్ పార్క్స్ స్కీమ్స్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. సో ఒక లార్జ్ స్కేల్ సోలార్ పార్క్స్ అనేవి కూడా తీసుకొచ్చారు. సో అది మీరు చూసినట్టయితే మన తెలంగాణలో కూడా ఒక సోలార్ పార్క్ అయితే ఉంది. అది ఎక్కడ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపని నేను చూస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండి. ఇది ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఎవరైతే యూనిట్స్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది చాలా దోహదపడిందని చెప్పొచ్చు, చాలా సపోర్టివ్గా ఉందన్నమాట. ఓకేనా, సో అక్కడ ఏంటంటే వీళ్ళకి మన ఇన్సెంటివ్ వైజ్గా మనకి చాలా సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి. సో దీని ద్వారా ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫోటోవాల్టిక్ సెల్స్ అనేవి చాలా మ్యానుఫ్యాక్చర్ చేసి అందుబాటులోకి తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి నెట్ మీటరింగ్ పాలసీ. సో ఇది కూడా మనకి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓన్ సోలార్ ప్యానల్స్ అండ్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. సో ఇది మన ఇండియానే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో అండ్ అదేవిధంగా
ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్గా టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ కోఆపరేషన్ అమంగ్ సోలార్ రిచ్ కంట్రీస్. ఓకేనా. సో ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇందులో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారనే విషయము అండ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన, పిఎం కుసుమ్ స్కీమ్ అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఈ 3 వాటి మీద కొంచెం ఫోకస్ చేసి చదువుకోండి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీని మీద మన క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, దయా రివర్. సో దయా రివర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందామండి. సో ఇది ఒడిశాలో మనకి లొకేట్ అవ్వడం జరిగిందండి. ఓకేనా. సో ఒడిశాలో మనకి ఈ యొక్క పర్టికులర్ రివర్ అయితే లొకేట్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే ఫ్రమ్ కుషభద్ర రివర్ అండ్ ఫ్లోస్ త్రూ ద కుర్దా అండ్ పూరి డిస్ట్రిక్ట్ బిఫోర్ ఎంప్టింగ్ ఇంటుందో చిలికా లేక్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి చిలికా లేక్ ఉంది కదండి. సో ఇది చిలికా లేక్, ఇది మనకి దయా రివర్ అనమాట. సో దీని యొక్క ట్రిబ్యూటరీ వచ్చేసి మాలగోని దయా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఓకేనా. సో చూసుకోండి, ఇది మనకి ఒడిశా స్టేట్లో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఇదంతా మనకి ఒడిశా స్టేట్ అనమాట. ఓకేనా. రైట్. సో ఒడిశా స్టేట్లో మనకి ఇంకా ఇండియన్ రివర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రివర్ సిస్టమ్ మీద తప్పకుండా మనకు క్వశ్చన్స్ అనేవి దిగుతాయండి. ఓకేనా. సో ఇది మనకి కుషభద్ర రివర్ నుంచి ఆరిజినేట్ అయ్యి దాని తర్వాత చిల్లికాలో లేక్లో మనకి ఎంటీ అవడం జరుగుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ దీన్ని 37 కిలోమీటర్స్ అయితే ఉండడం జరిగింది. సో దీని యొక్క ట్రిబ్యూటరీ వచ్చేసి మాలగుని రివర్ అనమాట. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది అనుకోండి మాలగుని రివర్, ఇది మనకి మాలగుని రివర్. ఓకేనా. రైట్. సో ఇట్ సపోర్ట్స్ వెట్ అండ్ బయోడైవర్సిటీ. సో ప్రొవైడింగ్ దాదాపు హ్యాబిటేట్ ఫర్ ఫిష్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్కి నియర్ చిలికా లేక్కి వెట్లాండ్ బయోడైవర్సిటీకి అయితే ఈ యొక్క పర్టికులర్ రివర్ అనేది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. రైట్. సో దీని యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కళింగ వార్తో కనెక్షన్ అయితే ఉంది ఒక పర్టికులర్ రివర్ అనేది. సో ఎంపరర్ అశోక ఏదైతే మనకి కళింగ కింగ్డమ్ మీద వార్కి వెళ్తాడో ఆ పర్టికులర్ వార్లో మనకి ఏంటంటే ఒక నది అనేది టోటల్గా మనకి రెడ్గా మారిందని మనం చదువుతాం కదా. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ద రివర్ టర్న్ రెడ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద స్లేన్ సోల్జర్స్. ఈ పర్టికులర్ రివర్ అని వాళ్ళు నమ్మడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా. సో దాని తర్వాత అశోక పర్టికులర్ సీన్ని చూసిన తర్వాత టోటల్గా మారిపోయి ఈ బుద్ధిజంలోకి రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత పాత్ ఆఫ్ నాన్ వైలెన్స్ అడాప్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది టోటల్గా అశోకాన్ని మార్చడం అయితే జరిగింది. అండ్ హిస్టరీలో కూడా ఇలాంటి పర్టికులర్ ఇన్సిడెంట్స్ అనేది ఇట్స్ మేక్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనమాట. ఓకేనా. రైట్. సో దయా రివర్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒడిశాలో లొకేట్ ఉంది, కళింగవాతో కనెక్షన్ కూడా ఉందనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు మనకి రీసెంట్గా ఈ యొక్క మెడిసినల్ ప్లాంట్స్ బెనిఫిట్స్ కోసము ఒక అవేర్నెస్ అయితే రేజ్ చేయడానికి ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. దాని పేరు ఏంటంటే శాతవారి ఫ్రీ బెటర్ హెల్త్. శాతవారి అనేది ఒక ప్లాంట్ నేమ్ అనమాట. సో దాని ద్వారా మనకి మెడిసినల్ ప్లాంట్స్ అని మనకి ఏదో ఒక మెడిసినల్ ప్లాంట్, దాని ద్వారా మనకి ఒక హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉండమని జరిగిందని చెప్తున్నారు. సో రీసెంట్గా ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక పర్టికులర్ క్యాంపెయిన్కి శాతవారి ఫ్రీ బెటర్ హెల్త్ అనేది ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది బై ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు. ఓకేనా. సో ఇట్ వాస్ నోన్ బై ద నేమ్ శాతవారి, బట్ యాక్చువల్గా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి ఆస్పారాగస్ రెసమస్ అని పిలవడమే జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద వెల్ నోన్ డ్రగ్స్ ఇన్ ఆయుర్వేదలో ఇది వన్ ఆఫ్ ద డ్రగ్గా ఉండడమే జరుగుతుంది శాతవారి అనేది. శాతవారి మీన్స్ యాక్సెప్టబుల్ టు మెనీ, యాక్సెప్టబుల్ టు మెనీ అని అర్థమంట, గుర్తుపెట్టుకోండి. ఇట్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ ఇల్లైసియా అండ్ ఈస్ కామన్లీ నోన్ as సతవర్ ఆర్ సతములి. సో కామన్గా ఈ పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అండ్ అపీరెన్స్ ఆఫ్ శాతవారి ప్లాంట్ అని మనం చూస్తే ఇట్ ఈస్ ఎ వుడీ క్లైంబర్ గ్రోయింగ్ 1 to 2 meters హైట్లో ఉంటుంది. ద లీవ్స్ ఆర్ లైక్ పైన్ నీడిల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనకి శాతవారి ప్లాంట్ అనమాట. ఇట్ ఈస్ స్మాల్ అండ్ యూనిఫామ్ అండ్ ఫ్లవర్స్ ఆర్ వైట్ అండ్ హౌ స్మాల్ స్పైక్స్. సో ఇట్లా మనకి స్పైక్స్ ఉన్నాయి కదండి, స్పైక్స్కి చిన్న ఫ్లవర్స్ కూడా గ్రో అవుతాయి అంట. సో ఈ యొక్క పర్టికులర్ ప్లాంట్ ద్వారా మనకి ఏంటంటే చాలా మెడిసినల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది ఒక వెల్ నోన్ డ్రగ్ ఇన్ ఆయుర్వేదాలో. ఓకేనా. ఆయుర్వేదాలో ఇది ఒక వెల్ నోన్ డ్రగ్ అయితే ఉండడం జరిగింది శాతవారి ప్లాంట్ అనేది. ఓకేనా. సో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది మెయిన్గా చూస్తే అండి కామన్ అట్ లో ఆల్టిట్యూడ్లో ఉంటుందండి. ఓకేనా. లో ఆల్టిట్యూడ్ ఇన్ షేడ్ అండ్ ట్రాపికల్ క్లైమేట్ త్రూ అవుట్ ఏషియా, ఆస్ట్రేలియా అండ్ ఆఫ్రికాలో ఈ యొక్క పర్టికులర్ ప్లాంట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది మనం అయితే చూడడమే జరుగుతుంది. మెయిన్గా దీని యొక్క హ్యాబిటేట్ వచ్చేసి లో ఆల్టిట్యూడ్లో ఉండడం జరుగుతుందండి. ఈ హై ప్రాంతాల్లో కాకుండా ఇలా మనకి లో ప్రాంతాల్లో మనకి దీన్ని గ్రో అయితే ఈ యొక్క పర్టికులర్ ప్లాంట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఏషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో దీని యొక్క ప్లాంట్ అయితే మనం చూడవచ్చు. ఓకేనా. రైట్. ఆయుర్వేదాలో ఈ యొక్క పర్టికులర్ ప్లాంట్ని క్వీన్ ఆఫ్ హర్బ్స్గా కూడా పిలవడం జరుగుతుంది బికాజ్ ఇట్ ప్రమోట్స్ లవ్ అండ్ డివోషన్. సో గుర్తుపెట్టుకోండి, క్వీన్ ఆఫ్ హర్బ్స్గా
రీసెంట్గా మనకి ఒక పర్టికులర్ ప్లాన్ని దేన్ని పిలిచారని అంటే శాతవాహనం ప్లాట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో చరక సంహిత విచ్ వాజ్ రిటన్ బై చరక అండ్ అష్టంగి హృదయం విచ్ వాజ్ రిటన్ బై వాగ్భట్ట, ద టూ మెయిన్ టెక్స్ట్ ఆన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద ఈ యొక్క లిస్ట్ ఆస్పారాగస్ రెసిమస్ ఏదైతే ఉందో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫార్ములాస్ టు ట్రీట్ ఉమెన్ హెల్త్ డిజార్డర్గా మనకైతే రాయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో చరక సంహిత ఎవరు రాశారు, మనకి చరక రాయడం అని జరిగిందండి. అండ్ అదేవిధంగా అష్టంగ హృదయం విచ్ వాజ్ రిటన్ బై వాగ్భట్ట, ఈ టూ మెయిన్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఆయుర్వేద మెడిసిన్స్ మీద రాయడం అయితే జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, మనకు అడుగుతాడు. సో చరక సంహిత మనకి చరక రాశారు, అష్టంగ హృదయం అనేది వచ్చేసి వాగ్భట్ట మనకి రాయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇందులో మనకి ఈ యొక్క ఆస్పరాగస్ రేసమస్ అనే ఒక పార్ట్గా మనకి ఉమెన్ హెల్త్ డిజార్డర్కి ట్రీట్ చేయడానికి ఒక ఫార్ములా పార్ట్గా కూడా వాడడం అయితే జరిగిందనమాట. ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, రైట్. సో యూజ్ ఆఫ్ శాతవారి ప్లాంట్ మనం చూసినట్టయితే ద డ్రైడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇది డ్రగ్గా యూజ్ చేయొచ్చు. ద రూట్స్ ఆర్ సెట్ టు బి ద టోనిక్ అండ్ డైయూరిటిక్ అండ్ గాల్గటిక్. ద డ్రగ్ హ్యాస్ అల్సర్ హీలింగ్ ఎఫెక్ట్ ప్రాబబ్లీ వై స్ట్రెంథనింగ్ ద మస్కులర్ రెసిస్టెన్స్ ఆర్ సైటో ప్రొటెక్షన్. ఓకేనా. సో ఇది మనకి అల్సర్ హీలింగ్ ఎఫెక్ట్ని టోటల్గా తగ్గించడానికి అయితే వాడమే జరుగుతుందంట. దిస్ హర్బ్ ఈజ్ హైలీ ఎఫెక్టివ్ ఇన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో హై ఎఫెక్టివ్గా మనకి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకుంటారా. సో ఈ పాయింట్ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో దాని డిస్ట్రిబ్యూషన్ అండ్ అది లో ఆల్టిట్యూడ్లోనే ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన శాతవారి ప్లాంట్ రీసెంట్ అంటే లోకల్ నేమ్లో ఏం పిలుస్తారు అండ్ దీనికి కినో ఆఫ్ హర్బ్గా కూడా పిలవడం జరుగుతుంది. అది మనకి ఈ యొక్క పర్టికులర్ టెక్స్ట్లో కూడా మనకి ఈ విధంగా ఫార్ములా అదే పార్ట్ ఆఫ్ ఫార్ములా కూడా మనకి మెన్షన్ చేయబడింది. అండ్ దీన్ని యూస్ ఆఫ్ శాతవారి ప్లాంట్ మెయిన్గా చూసినట్టయితే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో కూడా ఇది ఎఫెక్టివ్గా అయితే పనిచేయడమే జరుగుతుందని మనం చదువుకున్నాం. ఓకేనా. ఇలాంటి పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో చూడండి, రీసెంట్గా మనకి ట్రాపిక్స్ 25 ఎడిషన్ అనేది మనకి ఇండియన్ ఓషన్ రీజన్లో ఈ యొక్క ఆపరేషనల్ లెవెల్ ఎక్సర్సైజ్ అని కండక్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ట్రాపిక్స్ అంటే థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్ అనమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది సో గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇందులో మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అనే వాళ్ళు ఇందులో మనకి ముగ్గురు పార్టిసిపేట్ చేయడమే జరుగుతుంది. సో మెయిన్గా వీళ్ళు ఏంటంటే వార్ ఫైటింగ్ స్కిల్స్ కావచ్చు అండ్ నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ పర్పస్ కోసం కావచ్చు అండ్ మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్ పర్పస్ కోసం కావచ్చు, ఏదైనా హైబ్రిడ్ థ్రెట్స్ అయినప్పుడు కానీ ఈ యొక్క ట్రాపిక్స్ 25 అనేది మెయిన్గా వాటి మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దిస్ ఎక్సర్సైజ్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ వేరియస్ ఫేజ్ అండి. సో ఇది మనకి బోత్ హార్బర్ అండ్ అటు సీ లెవెల్లో కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్ కాంబాక్ట్ ఆపరేషన్స్ అండ్ సైబర్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆపరేషన్స్, లైవ్ వెపన్ ఫైరింగ్ డ్యూరింగ్ జాయింట్ వర్క్ ఫేజ్ అండ్ అంబిషియస్ ఎక్సర్సైజెస్. సో ఇలాంటి ఎక్సర్సైజ్ డిఫరెంట్ ఉన్నాయి. ఇంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బట్ ట్రాపిక్స్ ఏదైతే ఉంది ఇది ఒక థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక నావల్ యూనిట్ సంబంధించిన ఒక ఆపరేషన్ అనమాట. ఓకేనా. సో ఒక మ్యారిటైమ్కి సంబంధించిన ఒక ఆపరేషన్ అనమాట. సో ఇండియన్ నేవీ వాళ్ళకి ఒక వార్ ఫైటింగ్ స్కిల్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ట్రాపిక్స్ 25 అనేది మెయిన్ ఎయిమ్గా అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ నావల్ షిప్స్, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఇక్కడెక్కడ ఏవేవి మనకి ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి, ఇండిజినియస్గా ప్రిపేర్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి. సో ఇట్లాంటివన్నీ మీరు పీడిఎఫ్లో చదువుకున్నానా. సో ఒక్కసారి రీడింగ్ ఇచ్చండి సరిపోతుంది, అంత డీటెయిల్గా ఏం అవసరం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్ అన్న. సో యూనియన్ బడ్జెట్ 2025 ఆన్ పబ్లిక్ హెల్త్ కేర్. సో పబ్లిక్ హెల్త్ కేర్కి యూనియన్ బడ్జెట్ 2025లో ఏ విధంగా కేటాయించారు, ఏమేమి మిషన్స్ తీసుకొచ్చారు, ఏమేమి టైప్ ఆఫ్ మెజర్స్ అనేవి మనకి ఇంక్లూడ్ ఉన్నాయి, పాలసీ ప్రోగ్రామ్స్ ఏంటనేవి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఫర్ ఇండియాస్ హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఫైనాన్స్ మినిస్టర్ ఆలోకేటెడ్ 99,858.6 crore for 25-26, ఆల్మోస్ట్ 11% ఇంక్రీజ్ ఫ్రమ్ ద లాస్ట్ ఫిజికల్ ఇయర్. సో అంటే ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే 11% ఇంక్రీజ్ ఉందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఒక పర్టికులర్ పాయింట్ అన్నది. రైట్. సో ఈ అమౌంట్ అనేది గుర్తుపెట్టుకోకపోయినా కానీ ఈ పర్టికులర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనే పాయింట్ మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. టోటల్ ఆలోకేషన్ ఇంత. సో 11% ఇంక్రీజ్ ఫ్రమ్ ద 2024 to 2025. సో ప్రీవియస్ ఇయర్ 89,974 అయితే ఇప్పుడు 99,858.56% క్రోర్ అయితే పెట్టడమే జరిగింది. ఓకేనా. సో ఇందులో మనకి కీ మెజర్ పాలసీస్ అనేవి ఇది మనకి ఇంపార్టెంట్ అండి. సో ఈ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్లో మనకి పాలసీ గ్యాప్స్ ఉండమని జరిగింది. సో అవి ఏంటి మనం ఇన్ డీటెయిల్లో మనం మాట్లాడుకుందాం. సో ద నేషనల్ హెల్త్ మిషన్ ఎంత అలొకేట్ చేశారు, 37,226.92 crore, బట్ ఇట్ షేర్ ఇన్ ద టోటల్ బడ్జెట్ హాస్ డిక్లైన్ ఓవర్ టైమ్.
సో దీనికి అలొకేట్ చేసిన బడ్జెట్ ఏమో ఇంత, బట్ టోటల్ బడ్జెట్తో పోల్చుకుంటే షేర్ అనేది టోటల్గా డిక్లైన్ అయిందని చెప్పడమే జరుగుతుంది. అండ్ ఆయుష్మాన్ భారత్ PMJAY ఇది మనకి ఇంపార్టెంట్ అండి. దీనికి అలొకేషన్ వచ్చేసి 9406%. సో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే 29% ఇంక్రీజ్ అని చెప్పడమే జరుగుతుంది. అండ్ PM ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఇది దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడమే జరిగిందండి. సో ఇక్కడ చూస్తే 40% ఇంక్రీజ్ అండి ఫ్రమ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 4200 crores అయితే కేటాయించడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే 40% ఇంక్రీజ్ అంట PM ఆయుష్ భారత్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ మీద ఇంత కేటాయించడం జరిగింది. సో దీని మీద గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి కూడా మనకి ఎగ్జామ్షన్స్ అయితే రావడం జరిగిందండి. ఎటువంటి టైప్ ఆఫ్ మనకి కస్టమ్ డ్యూటీస్ ఉండకుండా ఈ యొక్క ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేవి మనకి తీసుకురావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఈ యొక్క ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేవి ఎక్స్పాన్షన్ అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా 36 న్యూ లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ యాడెడ్ ఫర్ క్యాన్సర్, రేర్ డిజీజెస్ అండ్ క్రానిక్ కండిషన్స్. సో ఇట్లాంటి 36 న్యూ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనేవి కూడా యాడ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ టు అట్రాక్ట్ కన్సెషనల్ కస్టమ్స్ డ్యూటీ ఆఫ్ 5%. సో ఈ యొక్క కన్సెషనల్ కస్టమ్ డ్యూటీ 5% అట్రాక్ట్ చేయడానికి ఒక 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అనేవి కూడా తీసుకొచ్చారని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ క్యాన్సర్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చూసుకుంటే 200 న్యూ క్యాన్సర్ డై కేర్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లో బై 2026 కల్లా సెటప్ చేస్తున్నారు చెప్తున్నారు. అండ్ ప్లాన్ టు ఎస్టాబ్లిష్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఓవర్ నెక్స్ట్ 3 years. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 yearsలో డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పి కూడా ప్లాన్ అయితే వేయడమే జరుగుతుంది గవర్నమెంట్ అనేది. ఓకేనా, నెక్స్ట్ మనకి గిగ్ వర్కర్స్కి ఒక హెల్త్ కేర్ కవరేజ్ అనేది చేయడం జరిగిందండి ఒక పర్టికులర్ స్కీమ్లోనే. వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో వీళ్ళు ఆయుష్మాన్ భారత్లో మనకి ఇంక్లూజన్గా అయితే ఉండడం జరుగుతుంది. ఎవరు ఈ యొక్క గిగ్ వర్కర్స్ అనే వాళ్ళు, గిగ్ వర్కర్స్ని వీళ్ళు మనకి పార్ట్ టైమ్గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో కానీ, స్విగ్గీ కానీ, అండ్ అదేవిధంగా యూబర్, ఓలా వీళ్ళందరూ మనకి గిగ్ వర్కర్స్ కిందకి రావడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క గిగ్ వర్కర్స్ పర్సెంటేజ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వీళ్ళకి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో వీళ్ళకి ఇంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ 10 million గిగ్ వర్కర్స్ ఆన్ ద ఈశ్రమ్ పోర్టల్ తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా ఒక గిగ్ వర్కర్స్ కోసమే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో మనకి 10 million గిగ్ వర్కర్స్ అనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అండర్ PM జన్ ఆరోగ్య యోజన టు ఎన్ష్యూర్ యాక్సెస్ టు ద మెడికల్ కేర్. సో వీళ్ళకి మెడికల్ కేర్కి యాక్సెస్ చేయడానికి ఒక ఈశ్రమ్ పోర్టల్లో దాదాపు 10 million గిగ్ వర్కర్స్ అనే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో బడ్జెట్ ఆఫ్ ABPM PAJAY. సో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కానీ మనకి ఎంత కేటాయించారు 4200 crores. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా. సో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే దాదాపు 40% ఇంక్రీజ్ అయింది కదా. సో ఇది ఇంపార్టెంట్ అన్న. సో ఈ పాయింట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో గిగ్ వర్కర్స్ అనే వాళ్ళు కూడా మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ మెడికల్ కేర్లో కూడా ఇంక్లూజన్ చేస్తారనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూసినట్టయితే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అండి. సో డిజిటలైజేషన్ కానీ, టెక్నాలజీ డ్రైవన్ హెల్త్ కేర్ సెంటర్స్ సర్వీసెస్ కానీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా చెప్తున్నారు. అండ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇలాంటి పాయింట్స్ మీరు తప్పకుండా నోట్ చేసుకోవాలి. సో ₹500 crores అనేవి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. సో ఫర్ టెక్ డ్రైవర్ అండ్ హెల్త్ కేర్ సొల్యూషన్ పర్పస్ కోసము. సో ఏవైతే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ AI పర్పస్ కోసం దాదాపు 500 crore ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది గవర్నమెంట్ అనేది. అండ్ మెడికల్ టూరిజం హీల్ ఇన్ ఇండియా ఒక ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగిందండి. సో ప్రమోషన్ ఆఫ్ ఇండియాస్ గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా దీన్ని ప్రమోట్ చేయడానికి అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆన్ అరైవల్ వీసాస్ ఫర్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ టు పొజిషన్ ఇండియాస్ గ్లోబల్ మెడికల్ టూరిజం డెస్టినేషన్. సో గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా ఈ యొక్క హీల్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అయితే తీసుకురావడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకో. ఓకేనా, రైట్. సో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ వర్కర్స్. సో 10,000 న్యూ మెడికల్ సీట్స్ టు బి యాడెడ్ దిస్ ఇయర్. ఈ పర్టికులర్ ఇయర్లోనే 10,000 మెడికల్ సీట్స్ యాడ్ చేస్తారని చెప్పేసి అండ్ అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్గా 5 yearsలో 75,000 సీట్స్ యాడ్ చేసామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. అండ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎక్స్పెన్షన్. సో దాదాపు 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఎక్స్పాండ్ చేస్తారని చెప్పేసి కూడా మనకు అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో కొన్ని కీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని మనం చూసుకుంటే టోటల్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ చూస్తే 9,04,461 crore విచ్ ఇస్ 3.8% ఆఫ్ ద GDP ఇన్ ద ఫిజికల్ ఇయర్ 2022. గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇంక్రీజ్ 29% ఇన్ ద ఫిజికల్ ఇయర్ 2015 to 48% ఇన్ ద ఫిజికల్ ఇయర్ 2022. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మనిషి తన జేబులో నుంచి ఎంత పాకెట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు హెల్త్ మీద అని చూస్తే డిక్లైన్ అయిందని చెప్తున్నారు. డిక్లైన్ ఫ్రమ్ 62.6% టు 39.4%. సో
62.6% పెట్టేవాడు ఇప్పుడు మనకి 39.4% డిక్లైన్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఆయుష్మాన్ భారత్ PMJY కవర్స్ దాదాపు 12 crore ఫ్యామిలీస్ అనే వాళ్ళు కవర్ అవుతున్నారు ఇందులో విత్ 30,000 హాస్పిటల్స్ ఎంపల్డ్. సో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ PMJY ద్వారా 12 crore ఫ్యామిలీస్ అనే వాళ్ళకి 30,000 హాస్పిటల్స్లో కూడా వీళ్ళకి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందని చెప్తున్నారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి కీ స్కీమ్స్లో మనకి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి 2018లో లాంచ్ చేశారండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 2018లో లాంచ్ చేశారు. విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లికల్లీ ఫండెడ్ హెల్త్ అస్యూరెన్స్ స్కీమ్. వరల్డ్స్ లార్జెస్ట్ అంటున్నాడు కాబట్టి ఇట్లాంటి పదాలు అనేటివి దానికి సంబంధించి ఈ స్కీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఇనిషియల్ టార్గెటెడ్ వనరబుల్ పాపులేషన్, ఓన్లీ వనరబుల్ పాపులేషన్లో మాత్రమే టార్గెట్ చేశారు, కవరింగ్ 55 crore ఇండివిజువల్స్ ఫ్రమ్ 12.34 crore ఫ్యామిలీస్. సో ఇనిషియల్గా వీళ్ళు ఈ యొక్క వనరబుల్ పాపులేషన్ని కవర్ చేద్దాం అనుకున్నారు, 55 crore ఇండివిజువల్స్ని ఫ్రమ్ 12.34 crore ఫ్యామిలీస్ని. ఇప్పుడు కవరేజ్ కనుక చూసినట్టయితే హెల్త్ కవరేజ్ ఎంత చేస్తున్నారు, 5 lakh పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ కండి. సో పర్ ఫ్యామిలీకి పర్ ఇయర్కి 5 lakh రూపీస్ అయితే మనం చేస్తున్నారు ఫర్ సెకండరీ అండ్ టెరిషరీ కేర్ హాస్పిటలైజేషన్. అండ్ అదేవిధంగా దీన్ని ఎక్స్పాన్షన్ కూడా చేశారండి సీనియర్ సిటిజన్కి, ఏజ్డ్ 70 అండ్ అబోవ్ అండ్ బెనిఫిటింగ్ 6 crore సీనియర్ సిటిజన్స్. సో వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సీనియర్ సిటిజన్స్ ఏజ్డ్ 70 అండ్ అబోవ్ వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం వల్ల 6 crore సీనియర్ సిటిజన్స్ కూడా ఇది బెనిఫిట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. దీని ఒక ఇంపాక్ట్ కనుక చూసినట్టయితే 36.36 crore ఆయుష్మాన్ కార్డ్స్ అని ఇష్యూ అవ్వడం జరిగింది, 30,000 హాస్పిటల్స్ అనేవి ఎంపెయిల్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇంత ఈ యొక్క పర్టికులర్ రేట్ అనేది ఈ కార్డ్స్ అని మీరు గుర్తుపెట్టుకోకపోయినా కానీ ఈ ఏజ్ 70 అయితే పక్క గుర్తుపెట్టుకోండి అనేది, దీని యొక్క కవరేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి అనేది, ఎప్పుడు లాంచ్ చేస్తారనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. దాని ఇయర్ అండ్ అదేవిధంగా దాని యొక్క కవరేజ్, దాని యొక్క ఎక్స్పాన్షన్ అయితే ఈ పాయింట్స్ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఓకేనా. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ PM-ABIM. సో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట, దట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ ఇండియా. ఈ స్కీమ్ పీరియడ్ వచ్చేసి 2021, 2022 టు 2025, 2026. దీని ఒక ముఖ్యమైన ఎయిమ్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. అండ్ అదేవిధంగా సబ్ సెంటర్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంక్లూడింగ్, అండ్ అదేవిధంగా ఈ యొక్క 577 క్రిటికల్ కేర్ బ్లాక్స్ని టోటల్గా, అంటే దానికి సంబంధించిన హెల్త్ కేర్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని స్ట్రెంథెన్ చేయాలనండి. ఇప్పుడు మనకి చూసుకుంటే బస్తీ దవాఖానాస్ ఇట్లాంటివి ఉన్నాయి కదండి. సో ఈ బస్తీ దవాఖానాస్ ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి నేషనల్ హెల్త్ మిషన్ అండి. ఇది మనకి 2030లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ప్రీవియస్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో లైక్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ 2005, నేషనల్ రూరల్ అర్బన్ మిషన్ 2012, ఈ రెండు మనకి కలిపి నేషనల్ హెల్త్ మిషన్గా ప్రకటించడం అయితే జరిగింది. దీని ఒక ముఖ్య కాంపోనెంట్ ఏంటంటే హెల్త్ సిస్టమ్ని టోటల్గా స్ట్రెంథెన్ చేయాలి. అండ్ అదేవిధంగా మెటర్నిటీ, న్యూనాటల్ చైల్డ్ ఏవైతే ఉన్నాయి, రీప్రొడక్టివ్, అడల్ట్స్ అండ్ హెల్త్ కానీ, అండ్ కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయి కానీ, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అనేది జరిగిందండి. అంటే టోటల్గా హెల్త్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో సంబంధించిన డిజీజెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అండ్ చైల్డ్కి సంబంధించిన విషయం కానీ, అండ్ ఉమెన్ సంబంధించిన విషయాలు కానీ అన్నీ ఇందులో చూడడం అయితే జరుగుతుంది అనమాట. దీని ముఖ్య కాంపోనెంట్స్ ఇవన్నమాట. ఓకేనా. సో ఇక నేషనల్ హెల్త్ మిషన్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే యూనివర్సల్ యాక్సెస్ టు ద ఈక్వటబుల్, అఫోర్డబుల్, క్వాలిటీ హెల్త్ కేర్ అందించడానికి దీని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ అనమాట. దీనికి అలొకేషన్ ఎంత పెట్టారు, దాదాపు 37,226.92 crore అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ఇంప్రూవింగ్ డిజీజ్ సర్వైలెన్స్, అడ్వాన్స్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్. సో ఇంత అలొకేషన్ అయితే చేశారండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జన్ ఔషధి స్కీమ్. సో ఈ యొక్క జన్ ఔషధి స్కీమ్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన. సో ఈ యొక్క స్కీమ్ భాగంలోనే ఈ యొక్క జన్ ఔషధి స్కీమ్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన వచ్చేసి మనకి 2008లో లాంచ్ చేశారనమాట. ఓకేనా. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రొవైడ్ అఫోర్డబుల్ మెడిసిన్స్ టు ద పబ్లిక్ ఎస్పెషల్లీ లో ఇన్కమ్ గ్రూప్స్ అండ్ దోస్ క్రోనిక్ ఇల్నెస్. సో వీళ్ళకి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అఫోర్డబుల్ ప్రైస్లో అందించడానికి ఒక జన్ ఔషధి స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో దాదాపు ఓవర్ 14,000 జన్ ఔషధి కేంద్రాస్ నేషన్ వైజ్ యాజ్ ఆఫ్ 2024. 14,000 జన్ ఔషధి కేంద్రాస్ అనేవి కూడా మనకి నేషన్ వైడ్గా 2024లో మనకి కనిపించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఓకేనా.
సో ఇదండి మనకి హెల్త్ కేర్కి సంబంధించిన టోటల్ డేటా అన్నది. సో యూనియన్ బడ్జెట్ 2025లో మనకి చూసుకుంటే ఈ విధంగా మనకి పబ్లిక్ హెల్త్ కేర్కి మనకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు ఉండడం జరిగింది. సో ఇన్ కేస్ మనకి ఇంకా చదవాల్సిన ఏమైనా ఉంటే తప్పకుండా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో ఇప్పటితో మనకి 2025 యూనియన్ బడ్జెట్లో అగ్రికల్చర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన స్కీమ్స్ కానీ అండ్ అదేవిధంగా ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కేర్ సంబంధించిన విషయాలు కానీ మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకేమైనా వస్తే తప్పకుండా వాటి గురించి ఇన్ డీటెయిల్గా నేను మాట్లాడతాను. ఓకేనా? సో మన క్లాస్ అయితే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నానండి. సో తప్పకుండా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఏం లేదు, ఒక 20 to 30 minutes నా క్లాస్లో స్పెండ్ చేసే టైం సరిపోతుంది. సో అంత మించి కూడా మీకు ఎక్కువ చూడొద్దు అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మెయిన్గా ఏంటంటే న్యూస్ పేపర్స్ మీద, సో వాటి మీద అంటే ఆర్టికల్స్ మీద అండ్ అదేవిధంగా వేరే సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి కాబట్టి. ఓకేనా? రైట్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకొన్ని టాపిక్స్ మనం మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.